నా గుర్రమ్మ స్వామి. ఏమైందండి గుర్రమ్మ? కుంటి గుర్రమ్మ. అవునా? ఎవరికి రాస్తా? మరి ఆ ముఖ్యమైనది ముఖ్యమైనది ఆ పరిపదల్లో ఇప్పు పదల్లో ఆ పదాలు ఈ పదాలు చదువుకొని పరిపదాలు చదువుకొని నత్రం అంతా కాకపోతాం స్వామి. అవునా? ఈ పదవుల్లో ఆ ముళ్ళు తగులుకొని చూడు స్వామి ముక్కు కూడా ఎత్తగా అడ్డు అయిపోయింది అనమాట. కొనకొచ్చుకుందు నువ్వు ఉంటే నాకే. అవునా? ఇక ఈ ప్రాంతమంతా చూసి చూసి వేట ఆయుధము కదా. ఏదో మృగం ఉన్నట్టు ఉన్నది. కూడా ఖడ్గం విషయం చేసినవేనా చెప్పుమా. సంపైన పొదల కాటునా అలా చూడు ఎలా ఉందో చూసినా. ఏమందంగా ఉంది, ఏం లావణ్యము నీకడ ఉన్నది కదా. చూసినా అసలు ఆత్మ సొందన నా కరుణకు ఎలా దాని వయ్యాము, దాని సౌందర్యము, దాని కనులు, దాని దంతములు, దాని పెదవులు, దాని ముఖాలను చూస్తుంటే అబ్బా గగన మార్గమున చూడ చక్కని చిన్నదనుకుంటుంటే ఎలా వర్ణించమంటావురా? ఎలా ఉన్నదంటే సప్తలోకమున్న చేయకని ఇప్పుడు